కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన యువత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి అనేది ముఖ్యం కాదని, నేను కేవలం సేవకుని సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని, యువతను ప్రభుత్వం తప్పుతోవ పట్టించిందని, ఎమ్మెల్సీ అనే పదవి ముఖ్యం కాదని, నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, ముఖ్యంగా చదువుకున్న యువత సరైన ప్రోత్సాహాలు లేక ఈ రోజున పెడదారులు పడుతున్నారని, తనను గెలిపిస్తే యువతకు ప్రతి మండలాల్లో రిసోర్స్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సంఘం ట్రస్మా తరపున ప్రతి మండలంలో రిజర్వేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని, ప్రస్తుతం ఉన్న పరిజ్ఞానానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. నిర్విరామంగా 271 మండలాలు తిరిగిన అనుభవం ప్రకారం చాలా ఏరియాలలో కూడా యువత అంతా కూడా ఒత్తిడికి లోనై ఉద్యోగం దొరకక చెడు వ్యసనాలకు ఇతరత్ర ఇబ్బందులకు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏ ప్రభుత్వం పైన కూడా నమ్మకాలన్నిటినీ కూడా కోల్పోయిన తరుణంలో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఎమ్మెల్సీకే కాదు, యూత్ వివిధ రకాలుగా ఆకర్షణకు లోను కాకూడదు. వాళ్ళ కాళ్ళపైన నిలబడి వాళ్ళ స్వతహాగా కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్మా కోఆపరేషన్తో మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ప్రతి మండలంలో మా పాఠశాలలు బడి ఉన్నది. మండలానికి ప్రతి బడి ఉన్నది. ఆ బడిలో అనేక విజ్ఞాన కేంద్రాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాం. ఇదే సందర్భంగా యువతకు కౌన్సిలింగ్ చేసే విధంగా వాళ్ళ యొక్క బాట అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చుండి వాళ్ళ స్వతంత్రంగా ఎదిగే శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనే విధంగా, శక్తిని పెంపొందించుకునే విధంగా ఉత్తమ విజ్ఞాన కేంద్రాలుగా అంటే ఉత్తమ పల్లెలుగా, ఉత్తమ నగరాలుగా, ఉత్తమ గ్రామాలుగా ఏర్పడాలంటే యూత్ ఇతర అలవాట్లకు, దురలవాట్లకు కానీ వ్యసనాలకు కానీ అలవాటు కాకూడదు. మానసిక ఒత్తిడి కూడా పెంచుకోకూడదు. అవన్నిటిపైన కూడా మా విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళకు ఆ కోచింగ్ సెంటర్స్ కానీ, లైబ్రరీలు కానీ ఏర్పాటు చేసి అవసరమైతే ప్రత్యేక టీచర్స్ను, ప్రత్యేక లెక్చరర్స్ను, రిసోర్స్ పర్సన్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మేధోశక్తిని, అలాగే ఏదైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వాటి పట్ల అవగాహన కూడా కలిగించి నోట్స్ను కూడా ప్రిపేర్ చేయించి ఆ పోటీ పరీక్షలకు తగినటువంటి అంటే ఏదైతే ఒక తగినటువంటి నాలెడ్జ్ను అందించే విధంగా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి. అది మనం ప్రభుత్వాలను నిందించడం కాదు, కానీ ఇలా యూత్ అలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కలిసిన కాడలు ఏమంటున్నారంటే, సార్ ఎలక్ట్రిక్ స్కూటీ వస్తా అన్నారు, ఇప్పటి వరకు కూడా డిగ్రీ చదివిన అమ్మాయిలకు రావట్లేదు. అలాగే మహిళా వికాస్ కింద 2500 అన్నారు, ఈవెన్ యువ వికాస్ కింద 5 లక్షల కార్డు అన్నారు, ఇంట్రెస్ట్ లేని అవన్నిటిని కూడా ఊసేలేదు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం, పైసలు లేక, సంపాదించలేక, చదువుకోలేక అనేకగా సతమతలు అవుతూ ఉన్నాం. అలాగే ల్యాప్టాప్ అన్నారు, ట్యాబ్ అన్నారు. ఇవి కేవలం చదువుకునే పిల్లలకు సంబంధించిందే కాబట్టి, విద్య అవకాశాలకు సంబంధించిందే కాబట్టి మొదటి తరం పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి, అలాగే మహిళా వికాస్ కింద 2500 అన్నారు, నిరుద్యోగులకు 3000 అన్నారు, జాబ్ కార్డ్ అన్నారు, ప్రభుత్వం రాగానే 2 లక్షల జాబ్ అన్నారు. కేవలం ఇప్పటి వరకు 58,000 మాత్రమే రిక్రూట్ చేశారు. మిగతా ఉద్యోగాల గురించి ఊసే లేదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా అడగడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు మీరే సార్. ఖచ్చితంగా మిమ్మల్ని గెలుపు బాటలో మేము తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖర్రావు మీ ముందుకు వస్తున్నాడని తెలియజేయడం కోసమే ఖచ్చితంగా గెలుపు నల్లేరుపై నడికే ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని కులాలు, అన్ని మతాలకు అతీతంగా ఒక చదువు చెప్పే కులం, విద్యా కులం, ట్రస్మా కులం అందరూ నన్ను అభిమానించినందుకు, ఆదరించినందుకు పేరు పేరున మరొక్కసారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, పట్టభద్రులందరికీ కూడా ఒక్క మనిషి వచ్చిండు అంటే ధనబలం కాదు, కేవలం పేదవాడిగా ధనం అనేది, డబ్బులు అనేది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కేవలం మనం ఒక సేవ చేద్దామనే ఒక సేవా దృక్పథంతో వచ్చినటువంటి వ్యక్తి యాదగిరి శేఖర్రావు. సమస్య ఎక్కడైతుందో అక్కడ సమస్యకు నిలబడి కొట్లాడి ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు కొట్లాడేటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా, డబ్బుకు అతీతంగా ఒక పేదవాడిగా మీ ముందుకు వస్తున్నాను. సేవా తత్పర అంటే సేవ అనే దృక్పథంతో, మానవీయ కోణంతో, సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తిని, కొట్లాడే వ్యక్తిని,
ఒక ముఖ్యంగా సేవతోనే వస్తున్నాను కాబట్టి అందరూ ఆదరించి నన్ను గెలిపించాలని ఫిబ్రవరి 27 తేదీ మంచి అంటే ప్రతి పట్టభద్రుడు మంచి ఆలోచన చేసి నన్ను నాకు ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఈ సభను సక్సెస్ చేసినటువంటి ముఖ్యంగా మా కేతన్ మన్మడు, అలాగే అశోక్ రెడ్డి గారు, అలాగే నిఖిల్ గారు, చాలామంది మన ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు సక్సెస్ చేసిన వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా, ట్రాన్స్పోర్ట్ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.